హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 4 ఎగ్స్ని అయితే ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే ఉడికించుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోండి చక్కగా. ఇవైతే ఒక స్టవ్ మీద అయితే బాయిల్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా ఆనియన్స్ని టమాటోస్ని కట్ చేసుకోండి. శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా తరుక్కొని అయితే పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే కడాయి పెట్టేసుకోండి. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, లవంగం వేసి అయితే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు జీలకర్ర వేసుకోండి. జీలకర్రను కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా చిటపటలాడాలి. చూడండి వీడియోలో. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ. మాడనివ్వకండి. స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టకండి. ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. అలాగే పసుపు వేసుకోండి. ఇలా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యింది. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. ఈ ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. చూడండి చక్కగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అయితే. ఇలా కొద్దిగా ఫ్రై అయినప్పుడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టకండి. సిమ్లో లేదా మీడియంలో పెట్టుకోండి. ఇదైతే ఫ్రై అయ్యేంత లోపు అయితే ఇక్కడ ఎగ్స్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు పొట్టు తీసుకొని అయితే ఇలా మొత్తం పొట్టు తీసుకొని షాక్తో ఇలా కట్లు అనేది పెట్టేసుకోండి. ఎగ్స్కి కారం అనేది చక్కగా పడుతుంది. ఆనియన్స్ ఇక్కడ చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని ఆనియన్స్లో వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. ఈ టమాటో ముక్కలు తొందరగానే ఫ్రై అవుతాయి. ఒక 3 మినిట్స్ చాలు సిమ్లో పెట్టుకుంటే మాత్రం. ఇలా మొత్తం కలిసేట్టు చక్కగా కలిపేసుకోండి. చూసారు కదా, కింద మాత్రం అస్సలు మాడనివ్వకండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మనం మధ్య మధ్యలో కలపకపోతే కొద్దిగా మాడుతూ ఉంటుంది. మరీ ఎక్కువగా మాడనివ్వకండి, టేస్ట్ అనేది ఉండదు. చూసారు కదా, టమాటోస్ చక్కగా ఫ్రై అయ్యాయి ఆయిల్లో. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. కారం వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా వాటర్ ఏం వేయకుండా కాసేపు అయితే. చాలా వరకు అయితే కారం వేసిన వెంటనే వాటర్ అనేటివి వేస్తూ ఉంటారు. అలాగే ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేలా టమాటో ముక్కలకి ఆనియన్స్కి మొత్తం పట్టేలా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకోండి. ఇలా 1 మినిట్ అలా కలుపుకున్న తర్వాతనే వాటర్ వేసుకోవాలి. ఇలా అయితే కలుపుకోండి కాసేపు అయితే. కారం కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి మెరూన్ కలర్లోకి అలా వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మాత్రం కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అయితే, చిన్న హాఫ్ గ్లాస్ అయితే పోసుకుంటున్నాను వాటర్ అయితే.
ఇలా వాటర్ వేసుకొని మొత్తం కలిసేట్టు కలుపుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఉడుకుతుంటుంది. ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ అనేటివి వేసుకోవాలి. కాసేపు అయితే ఉడకనివ్వండి, ఒక 2 మినిట్స్ అలా. ఆ 2 మినిట్స్ ఉడకడం వల్ల చూడండి ఆయిల్ అనేది పైన ఎలా పెరుగుతుందో. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కర్రీలో వేసుకోండి. వేసుకొని ఒక స్పూన్తో అక్కడిక్కడ ఇలా మలిపేసుకోండి. మనం హోల్స్ అనేటివి కట్స్ పెట్టుకున్నాం కదా, అందులోకి కారం వెళ్ళేటట్టు ఇలా అయితే మలిపేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా 4 ఎగ్స్ని అయితే కారం పట్టేలా ఇలా అయితే మలిపేసుకోండి. తిప్పుకుంటూ అక్కడిక్కడ తిప్పుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను వేసుకోండి. వేసుకొని స్పూన్తో అయితే ఒకసారి అయితే కలిపేసుకోండి. ఈ కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత 1 మినిట్ అలా కుక్ చేసుకోండి. మనం ఫస్ట్లోనే ఈ ఆనియన్స్ టమాటోస్ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యింది కాబట్టి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక 1 మినిట్ అయితే కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా అయితే కుక్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేస్తుంటే, నా వీడియోస్ ఎవరైనా చూసి ఈ కర్రీ కూడా మీరు ట్రై చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.